హైదరాబాద్ సికింద్రాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు అనిల్ యాదవ్ గారు ఈనాడు మన సమావేశానికి వచ్చి మనందరినీ ప్రోత్సాహపరచడానికి విచ్చేసినటువంటి ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు, గౌరవ మంత్రి వివేక్ గారు, అజరుద్దీన్ గారు, మన అభ్యర్థి నవీన్ యాదవ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపియడానికి ఇల్లు తిరిగి బూత్ స్థాయిలో ప్రజలను కలిసేటువంటి నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను। ఈరోజు मैडम यहाँ 63 बूथ है, हर बूथ में कम से कम 10 से 20 लोग तक बूथ का आईडी कार्ड के साथ हमने वही बूथ मेंबर को बिठाए। हेलो ఈరోజు ఎన్నికల ప్రచారం సందర్భంగా నిన్నటిదాకా ముగ్గురు మంత్రులము స్థానిక నాయకత్వం అంతా కూడా మనం ఫీల్డ్ మీద తిరిగినాం, మనం ప్రతి వాడకు వచ్చినాం। ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, అభ్యర్థి ఎంపిక నవీన్ యాదవ్ స్థానికంగా అభ్యర్థి గారు నియామకం పొందినారు। ఇవాళ మన బాధ్యత ఇవాళ నుంచి మన ప్రతి వాడలో తిరగాల్సిన అవసరం ఉంది। ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకు, మీరు నేను జూబ్లీహిల్స్ నియోజకవర్గ నాయకుడిని, నేను హైదరాబాద్ సిటీ నాయకుడిని, నేను స్టేట్ నాయకుడిని అనేటువంటి మాట మర్చిపోండి। మీ పోలింగ్ స్టేషన్లో మీరు, మీ పోలింగ్ బూత్లో మీరు మెజార్టీ తెచ్చుకునేటువంటి ఒక దీక్ష ఎలా ఒక కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉంది। అలా ఆ వాడ నుంచి బయటకు వచ్చేది లేదు, ఆ వాడలో ఏమైనా కావాలంటే ఇన్ఛార్జీలు చూసుకుంటారు, కానీ మీరు అక్కడ ఓటర్ను పొద్దున సాయంత్రం కలిసి కాంగ్రెస్ను గెలిపియమని అడిగేటువంటి బాధ్యత మీది। ఎందుకు కాంగ్రెస్ను గెలిపియాలి? నేను చెప్తా ఉండు, కేటీఆర్ ఆయన ఏదో 10 సంవత్సరాలు ఇక్కడ పనిచేసిండట, ఇవాళ ఇక్కడ ఓట్లయిండ్రి అని అడుగుతా ఉండు। నిజంగా నీకు చిత్తశుద్ధి 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ మీద ఏం పని చేసినావో చర్చకు రెడీ అని అడుగుతా ఉన్నా। ఇవాళ ఆ మాట చెప్పలేక ఎవరికైనా పాపం భర్త చనిపోతే బాధ ఉంటుంది, కానీ ఆ సానుభూతి పేరు మీద ఓట్లు తెచ్చుకొని ఆ ఇంట్లో ఉన్నటువంటి సురిచక్కని తీసుకొచ్చి బయట తీసుకొచ్చి ఏడిపించి మైకుల ముందట ఏడుచుకుంటా పోతున్నారు। ఏడుపుకు సంబంధించి ఇక్కడ ఇప్పుడే చెప్తుంది వెన్నెలెక్క, గద్దారన్న బిడ్డ గద్దారన్న చనిపోయిన తర్వాత కంటోన్మెంట్లో ఫోన్ చేసింది, ఏడిసిందా? ఇది ఎక్కడ రాజకీయం? అందుకే ఇవాళ మీ అందరికీ తెలిసి ఇంకొకటి జూబ్లీహిల్స్లా మాకంటే నేను చనిపోయిన వాళ్ళ గురించి ఎవరు కూడా చెడు మాట్లాడారు, కానీ ఆయన నడిపిన బుల్డోజర్లు, ఆయన పెట్టిన కేసులు, ఆయన పెట్టినంత వేధింపులు ఇంకెవరైనా చేసి రాని సందర్భంగా అడుగుతా ఉన్నా। ఇవాళ మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీ అందరి ఆశీర్వచనంతో ప్రజాపాలన నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వచ్చిన తర్వాత ఇవాళ మేము 10 సంవత్సరాలుగా ఇవన్నీ రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం, 10 సంవత్సరాలుగా ఇవన్నీ సన్న బియ్యాన్ని ఇస్తూ ఉన్నాం, 10 సంవత్సరాలుగా లేని 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తూ ఉన్నాం, నా అక్క చెల్లెలు ఉచితంగా తిరగడానికి మహిళలకు బస్సు ప్రయాణం ఇస్తూ ఉన్నాం, 500కు గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నాం, తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చినాం, రాబోయే కాలంలో అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం। 10 ఏళ్లలో ఎవరికైనా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన జూబ్లీహిల్స్లో ఇవాళ వాళ్ళు ఏమైనా మాట్లాడే హక్కుందా? దయచేసి మీరు ప్రతి ఇంటికి తిరగండి, ప్రతి ఇంటికి ఓటర్లు అడగండి। దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్లా ఇలా ఓటు చోరీ చేస్తా ఉన్నాడు। ఓటు చోరీ మీద నినాదం ఎత్తుకున్నటువంటి నాయకుడు ఈ దేశంలో రాహుల్ గాంధీ। ఇలా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కలిసి మేము ఉప ఎన్నిక వస్తుందని తెలియదు మాకు, కానీ ఉప ఎన్నికకు ముందే కుట్ర చేసుకొని ఏమైనా మీరు చేసి ఉంటే దాని మీద ఎన్నికల కమిషన్ దగ్గర చర్చకు మేము సిద్ధం, కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పని జరగలేదు, అభివృద్ధి జరగలేదని ఎక్కడ ప్రజలు అడుగుతారో అని దృష్టి మరల్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు, ఏడుపు రాజకీయాలను చేస్తూ ఉన్నాడు। దమ్ముంటే ఇవాళ నీ సోదరి కవిత నీ మీద చేస్తున్న ఆరోపణలకు, నీ పార్టీ మీద చేస్తున్న ఆరోపణలకు, మీ అవినీతి మీద చేస్తున్న ఆరోపణలకు జవాబు చెప్పినాకనే జూబ్లీహిల్స్ ఓట్లు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం। ఇవాళ
ఒక మాట మాత్రం మళ్ళీ చెప్తా ఉన్నా, మీరందరూ ఇలా నాకు ఒక ప్రమాణం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమావేశం నుంచి బయటకు పోగానే నవంబర్ 11వ తారీఖు దాకా కనీసం రోజుకి 20 మందికి మన రోజు దినచర్యలో ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి మాట ప్రతి ఒక్కరికి చెప్తామని ఒక్కసారి అందరూ చేయలేబట్టి ఈ రోజు నుంచి బ్రదర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే మాట దయచేసి అందరు గట్టిగా పైకి చేయలేబట్టి రోజుకి 20 మందికి తక్కువ కాకుండా हर रोज 20 लोगों से यहाँ कांग्रेस जीत रहे, कांग्रेस जीत रहे, कांग्रेस जीत रहे बात कहना है, ये आपका जिम्मेदारी है, आप वोट दे रहे मेरे लिए. क्योंकि కంటోన్మెంట్ का जनता వాళ్ళంతా కూడా హుషారుగా ఉండేది. అక్కడ ఒక ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారు. ఇక్కడ కూడా జూబ్లీహిల్స్ అభివృద్ధి ఇలా రావాలంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలి. నేను అడుగుతా ఉన్నా, 10 సంవత్సరాల అధికారంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు కృష్ణానగర్ నాలా ఎందుకు పరిష్కారం చేయలేకపోయినావు జవాబు చెప్పినాకనే ఓట్లు అడుగు. కృష్ణానగర్ నాలా మొత్తం మునిగిపోతుంటే నీకు మున్సిపల్ శాఖ మంత్రిగా ఎన్నడూ పట్టించుకున్నటువంటి నువ్వు ఇలా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావో జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. అందుకే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తూ ఉంది, ఇక్కడ పేద ప్రజలకు అందరికీ రేషన్ కార్డు ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, అదేవిధంగా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, 200 యూనిట్లు ఇస్తున్నాం, అన్ని రకాల కార్యక్రమాలు చేస్తామనే మాట మనం చేస్తూ దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరు ఇవాళ ఈ మీటింగ్ నుంచి బయటికి వెళ్ళినాక ఎక్కడికి వెళ్ళినా ఛాయ్ దాకా అయినా వాకింగ్కి అయినా ఇంకో దుకాణంకి అయినా రోజుకు 20 మందికి తక్కువకుండా కాంగ్రెస్ గెలుస్తుందనే మాట చెప్పాలని కోరుతూ అందరికీ నమస్కారం చెప్తూ, నవీన్ యాదవ్ యువకుడు, నేను ఇన్ఛార్జ్ మంత్రిని, కాంగ్రెస్ ప్రభుత్వము జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని హైదరాబాద్లో ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత మాది. యువకుడిగా పూర్తిగా ఆశీర్వాదం అని ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపును మనం అందరం కూడా తప్పకుండా మన ప్రభుత్వం చేస్తున్న పనులకు వాళ్ళు ఇప్పటికే అసెంబ్లీలో ఓడిపోయి పార్లమెంట్లో 0 వచ్చి కంటోన్మెంట్ ఓడిపోయి దిమ్మ తిరిగే జవాబు మళ్ళీ జూబ్లీహిల్స్ ద్వారా మనం ఇవ్వాల్సిన అవసరం ఉందని కోరుతూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఎందుకంటే మన అందరిది కూడా